గమనించండి, మన పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, నిష్కళంకమైన రక్తాన్ని సిలువలో ఆయన కార్చారు. యేసు ప్రభు ఒక్కడే మన పాపల్ని ఎందుకు క్షమించగలరు అంటే, ఆయన ఒక్కడే పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కలిగిన వాడు కాబట్టి. నిర్దోషమైన రక్తాన్ని సిలువలో ఆయన కార్చడం వలన మానవాళికి పాప విమోచన ఉంది. దెర్ ఈజ్ ఎ హోప్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో మనందరికీ నిరీక్షణ ఉంది. పేతురు భక్తుడు అదే అంటాడు, మనలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డామని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. వెండి నిన్ను విమోచించలేదు, నీకున్న బంగారం నిన్ను రక్షించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము నిన్ను నన్ను విమోచించింది. ఆయన మన విమోచకుడు.